ఈరోజైతే సమ్మర్ కదా, హాఫ్ డే స్కూల్ అన్నమాట. 12:30కి వచ్చిండు, తిన్నాడు మావాడైతే. తిన్న తర్వాత మమ్మీ నేను ఆడుకుంటా అని ఎండలో ఒకటే ఆడుడు. ఇదంతా కాదని కాసేపు పడుకోబెట్టి 4:30 అట్లా అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఆడుకుంటా నేను ఎండలా అని. 4:30 అయినా కూడా ఎండ తగ్గలేదండి. ఇది సమ్మర్ కదా, బాగా ఎండలు కొడుతున్నాయి. ఎండ ఎప్పుడు కొడుతుందో తెలుస్తలేదు, వర్షం ఎప్పుడు కొడుతుందో తెలుస్తలేదు. సరే రాను ఎండలో ఏం ఆడుకుంటావు, నేను ఆడిపిస్తా అని 2 స్టూళ్ళు పెట్టి 2 బాటిల్ పెట్టి వాళ్ళకు 2 గ్లాసులు ఇచ్చి ఒక బకెట్లో వాటర్ పెట్టి గ్లాస్ తోటి ఆ బాటిల్లో వాటర్ నింపండి, ఎవరు ఫాస్ట్గా నింపితే వాళ్ళకు నేను చాక్లెట్ కొనిస్తా అని చెప్తే ఎవరి పని వాళ్ళదే. అదేమో చెప్పినట్టు లేదు, తనకి ఇష్టం వచ్చినట్టు అది ఆడుతుంది. నా కొడుకు వాడు నచ్చినట్టు వాడు ఆడుతాడు. దానికి నన్నెందుకు ఆడిపి మమ్మీ ఆడిపిమని నన్ను సతాయించుడు మధ్యలో. వాళ్ళు చేసే పని ఏమో చెప్పింది లేదు. ఇట్లుంటుంది పిల్లలతోటి రోజు. అట్లా పోయాలి కానీ బాటిల్ ఇక్కడనే పెట్టురా చిట్టి తల్లి, బాటిల్ ఆడనే పెట్టి గ్లాసులో వేపోరా ప్లీజ్. ఇప్పుడు అర్థమైంది ఆమెకు. అరే మళ్ళీ పట్టుకపోతే అట్లా పోయాలి. ఒరే నువ్వు దానికన్నా ముందే ఉరుకుతాను కదా, నీది తొండి. ఏమైంది బుడ్డదానా, ఓ బుడ్డదానా, అది నింపు పో, మళ్ళీ రేపు గ్లాసులో మళ్ళీ అది పట్టుకుపోద్దురా, ఆడ పెట్టు, ఈయనే పెట్టు చిట్టి తల్లి. ఆ బాటిల్ ఈయనే పెట్టాలిరా, గ్లాసులో తేవాలి. అది పోయి చెట్టుకు పోతాను. చెట్టుకు పోయి అరే చెట్టుకు పోయి కదా. కాలు కాలుతలేవా, చెప్పులు వేసుకోరాదు. అక్కడ ఉన్నాయి కదా వేసుకో, ఇడిసి మరి ఎందుకురా. నువ్వేంద్రా నువ్వు ఒక్కనే ఆడుకుంటాను ఏకాకి, ఏంది